మహాదేవ శ్రీమాత్రే నమః 16వ తారీఖు 8వ నెల 2024 శుక్రవారం రోజు చక్కగా కూడా వరలక్ష్మి శుక్రవారంగా వరలక్ష్మి వ్రతాలుగా కూడా చేసుకునేటువంటి రోజు అంటే రెండవ శుక్రవారం. ఎప్పుడైతే మనకు రెండవ శుక్రవారం వస్తుందో ఈ యొక్క శ్రావణ మాసంలో చక్కగా కూడా ఆ రోజు మనము శ్రావణ శుక్రవారంగా చెప్పుకోవడం జరుగుతుంది. కనుక మరి ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు కొందరు ఇంట్లో అమ్మవారును ప్రతిష్ఠించుకుంటారు, కొందరు అమ్మవారిని పూజించుకుంటారు, మరి కొందరు పూజించుకోరు. అదేవిధంగా నోము నోచుకుంటారు, వాయినాలు ఇచ్చుకుంటారు ఆడపడుచులు చక్కగా కూడా నలుగురికి, ఇలా జరుగుతూనే ఉంటది. మరి ఈ రోజు ఎవరైనా కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ రోజు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఖచ్చితంగా మీరు కుంకుమార్చన లేదా అమ్మవారికి ఏదైనా అభిషేకాలు జరుగుతూ ఉన్నా కూడా అభిషేకాలలో పాల్గొనండి. కుంకుమార్చన జరుగుతూ ఉన్నా చక్కగా మీ పేర్ల మీద కుంకుమార్చన జరిపించుకోండి. అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి రోజు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ రెండవ శుక్రవారం రోజు మనకు ఇంట్లో అమ్మవారికి సంబంధించి చక్కగా కూడా కలశాన్ని స్థాపన చేసుకుంటారు. కలశానికి అమ్మవారి ముఖాన్ని అలంకరణగా చేసుకొని పెట్టుకుంటారు. ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని చక్కగా కూడా అమ్మవారిని పూజ చేసుకుంటారు. చక్కగా ఒక నూతన వస్త్రంపై నిండుగా కూడా బియ్యము, ఆ యొక్క బియ్యం మీద ఒక రాగి కలశము లేదా వెండి కలశాన్ని పెట్టుకుంటారు. దానిపైన ఒక పీచుతో ఉండేటువంటి కొబ్బరికాయ లేదా పీచు తీసింది అయినా పెట్టుకుంటారు. అమ్మవారికి చక్కగా కూడా ఒక వస్త్రాన్ని సమర్పించుకొని ఇక్కడ ముఖ్యంగా పసుపుతో గణపతిని చేసుకుంటారు, గౌరమ్మను. అదేవిధంగా కంకణ ధారణ అనేటువంటిది చాలా మస్ట్ ఇక్కడ ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి. కంకణ ధారణ మస్ట్. ఇంటికి వచ్చినటువంటి వారికి కాళ్ళకు పసుపు రాయడం కావచ్చును, అదేవిధంగా వారికి గాజులు సమర్పించడము, తాంబూలం సమర్పించడము ఎంతో విశేషంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చెప్పడం జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి కథ కూడా ఉంది చక్కగా కూడా. కనుక పార్వతీ అమ్మవారు ఈశ్వరుని కోసము ఎంత కథలో ఉండేటువంటి భాగము. కనుక ఎవరైతే ఈ యొక్క కథను మీరు చదువుకుంటారు అంటే భర్తలకు సంబంధించి భర్తల యొక్క ఆయుష్కు సంబంధించింది. కేవలము కూడా భర్త యొక్క ఆయుష్ పెరగడానికి కానీ ధనానికి సంబంధించింది కానీ ప్రతిదీ ధనానికి అనేటువంటిది కాకుండా ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే భర్తల యొక్క ఆయుష్కు సంబంధించినటువంటి పరిస్థితి. కనుక మరి ఈ రోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా అందరూ ఆచరించండి. చక్కగా కూడా ఒక నూతన వస్త్రం పైన నిండుగా బియ్యము, ఆ యొక్క బియ్యం పైన ఒక కలశంలో చక్కగా కూడా బియ్యాన్ని పోసుకొని మళ్ళీ దానిపైన ఒక బూరు తీసింది, బూరు తీయని ఏదైనా ఒక కొబ్బరికాయను ఉంచండి, పూర్ణంతో ఉంచండి. బూరు తీయనిదే పెట్టేసి దానిపైన ఒక జాకెట్ పీస్ పెట్టి చక్కగా కూడా శ్రీమాత్రే నమః అని ఒక 11 సార్లు అనుకొని ఆవాహయామి అని మనసులో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం దీపైకదీపాంకురాం ఇదన్న అనుకోండి. లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సింపుల్ గా ఉంటుంది. మంత్రం చెప్పుకొని అక్షంతలు వేసి ఆవాహనం చెప్పుకోండి, నమస్కారం చేసుకోండి. చక్కగా కూడా ఒక 3 సార్లు నీళ్ళల్లండి. ఆధార విందయోపాద్యం హస్తేశ్వర్గ్యం ముఖే ఆచమనీయం. అటు పిమ్మట పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని వేయండి. చక్కగా పసుపు కుంకుమ ఒక 3 పుష్పాలు తీసుకొని పసుపులో గంధంలో కుంకుమలో అద్ది పెట్టండి. అటు పిమ్మట అమ్మవారి 108 నామాలు చెప్పుకోండి. ప్రకృత్యే నమః, వికృత్యే నమః, లోకజనన్యే నమః, మహాశక్త్యే నమః అని ఈ విధంగా చేసుకొని మీరు చక్కగా కూడా ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి వంటకాలను నివేదన చేసుకోండి. ఆ నలుగురిని పిలిచి కూడా ఆ యొక్క ప్రసాదాన్ని నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.